కాంగ్రెస్ దౌర్జన్యాలు కాంగ్రెస్ దౌర్జన్యాలు కాంగ్రెస్ దౌర్జన్యాలు తెలంగాణ జాతిపిత అయినటువంటి అపర భగీరథుడు కేసీఆర్ గారికి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది. సిట్ నోటీసులు ఎందుకు ఇచ్చారంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల సిట్ నోటీసులు ఇచ్చారు. ఆ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసిండ్రు ఏం చేసిండ్రు అంటే చెప్పారు, కానీ నోటీసులు ఇస్తారు, పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తారు, ఎంక్వైరీ అంటారు, ఇది అంటారు. కేసీఆర్ గారు స్పష్టంగా నేను మీ యొక్క విచారణకు సిద్ధంగా ఉన్నా, నేను ఇక్కడ ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంటున్నా కాబట్టి అక్కడనే నేను విచారణకు సిద్ధంగా ఉన్నా అని చెప్పినా కానీ రాజ్యాంగబద్ధంగా 65 ఏళ్ళు నిండిన వ్యక్తికి వారి ఇంటి దగ్గర పోయి విచారణ చేయొచ్చు. కానీ అట్లా కాకుండా ఈ ప్రభుత్వం కావాల్సుకొని కక్ష కట్టి వారిని హైదరాబాదే రావాలి, జూబ్లీహిల్స్కే రావాలి అని అక్కడ వారు లేకున్నా జూబ్లీహిల్స్ ఏదైతే నందినగర్ ఉందో అక్కడ నోటీసులు అతికేసారు. అయినా సరే ఈరోజు కేసీఆర్ గారు ఈ యొక్క సిట్ ముందుకు రావడం జరుగుతుంది. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా రాష్ట్రం యొక్క శాంతి భద్రతల దృష్ట్యా అవసరమైనప్పుడు ఫోన్ ట్యాపింగ్లు అంటే ఎవరెవరి ఫోన్లు ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగే సందర్భాల లోపల ఈ ట్యాపింగ్ చేయడం అనేటువంటిది చట్టబద్ధతతో ఉన్నదనేటువంటి విషయం కూడా తెలుసు. కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి ఏమి జరగకున్నా ఏదో జరిగినట్లు సృష్టించి ఖాళీ కేసీఆర్ గారి మీద పగ పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మీద పగ పెట్టుకొని ఈ పార్టీని బదనాం చేసి ప్రజల లోపల ఈ పార్టీకి వ్యతిరేకంగా ఏదో చేయాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ ప్రజలు ఎక్కడ కూడా కేసీఆర్ గారు ఏదో తప్పు చేసిందనే ఆలోచన ప్రజల లోపల ఎక్కడ లేదు. ఈరోజు అది ఏదైతే విచారణ జరుగుతుందో విచారణకు కూడా కేసీఆర్ గారు అన్ని సమాధానాలు చెప్తారు. యావత్ తెలంగాణ ప్రజలు ఆలోచించవలసింది ఒకటే, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మన యొక్క బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క ఎలక్షన్స్ పైన దృష్టి పెట్టకుండా ఈ విషయంలో ఈ కేసు విషయంలోనే బిజీ ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక దుర్మార్గపూరితంగా ఈరోజు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, నోటీసులు ఇచ్చి ఈ రకంగా ప్రవర్తిస్తున్నది. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నా. ఈ మున్సిపల్ విషయానికి వస్తే కూడా వికారాబాద్ పట్టణంలో కూడా ప్రజలు గౌరవించాలి, ప్రజలు గుర్తుంచుకోవాలి. ఆ రోజు మెత్కానంద్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగింది, ఈరోజు ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, గౌరవ స్పీకర్ గారు కావచ్చు, కానీ ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. మరి అంత ప్రజల దృష్టిలో కరెంట్ ఏమవుతుంది, నీళ్ళు ఏమవుతున్నాయి, మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వడానికి చేతనైతలేదు ఈ ప్రభుత్వానికి. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. మోరీలాల డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందంటే మోరీలాల చెట్లు మొరిచే పరిస్థితికి వచ్చింది. ఈ వికారాబాద్ మున్సిపాలిటీ ప్రజలు కూడా గమనించి ఈ మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేటట్లు చేయాలి. ఈ దుర్మార్గ కాంగ్రెస్ పాలనకు చెమరగీతం పాడాలని సందర్భంగా ఈ రోజు ఏదైతే సిట్టు విచారణకు పిలుస్తున్నారో కేసీఆర్ గారి దగ్గర సిట్టు విచారణ చేయాలని తలిచిందో ప్రభుత్వం గత 2 సంవత్సరాల 2 నెలల కాలం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి 420 హామీలు, 6 గ్యారంటీలు, అందులో 12 అంశాలు పెట్టి అధికారంలోకి వచ్చాడు.
వచ్చిన సందర్భంలో ప్రజలందరూ కూడా నీ హామీలు ఏమైనాయి, నువ్వు పెంచుతా అన్న రైతు బంధు ఏమైంది, నువ్వు పెంచుతాన్న పెన్షన్ల పరిస్థితి ఏమైంది, ఈరోజు రైతులకు ఒక యూరియా బస్తా దొరికినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వీటన్నిటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తూ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి కూడా మనం చూస్తుంటే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అని గతంలో సీరియల్ నడుస్తుండే సంవత్సరాలు టీవీలలో, ఈరోజు ఆ సీరియళ్ళ తరహాలో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని ఇన్వెస్టిగేషన్ని నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఆడ ఇన్వెస్టిగేషన్ అవుతుంటేనే వాళ్ళ ఆంధ్ర మీడియాకు మొత్తం కూడా లీకేజ్లు ఇస్తూ ఆడ జరిగిందేందో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చెప్తలేరు, ఈ విచారణకు హాజరైనటువంటి వాళ్ళు చెప్తలేరు. కానీ మీడియా సంస్థలకు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు ఇస్తున్నది. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రకటన తీసుకొని వచ్చి మొత్తం తెలంగాణ యావత్ సమాజాన్ని 6 దశాబ్దాల పోరాటానికి ప్రతిఫలాన్ని అందించినటువంటి పాలకుడు కేసీఆర్ గారు. ఈరోజు ఆ కేసీఆర్ గారు ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు ధాన్యపు రాసులు ఈరోజు దేశంలోనే అత్యధిక ధాన్యం పండేటటువంటి రాష్ట్రం ఏదంటే పంజాబ్ని తలదన్ని తెలంగాణ అయింది. ఇవన్నిటికీ ఈరోజు మొన్నటి నివేదిక చూస్తే పంట విస్తీర్ణం పెరిగిందని చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వ విస్తీర్ణం. ఇవన్నీ కూడా చేసినటువంటి కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద ఈరోజు కక్షతోని గతంలో ఆయన ఓటుకు నోటు ఇచ్చి దొంగలాగా రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి రేవంత్ రెడ్డి గారు. అందరికి తెలిసి 50 లక్షల నోటు కట్టతో దొరికినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు నిజంగానే ప్రభుత్వం ఇంటెలిజెన్స్ని వివరించి ఆ రోజు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆయన పట్టుకుంది కాబట్టి ఆ కోపంతో ఈరోజు కేసీఆర్ గారి మీద నేపం పెట్టి ఈరోజు నేను దొంగగా దొరికిపోయిన రెడ్ హ్యాండెడ్ కాబట్టి కేసీఆర్ గారి కుటుంబాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసిన ఫార్ములా ఈ రేస్ కేసు అంటాడు, కాళేశ్వరం కమిషన్ అంటాడు, ఈరోజు విద్యుత్ కొనుగోలు కమిషన్ అంటాడు. ఇట్లా రకరకాలుగా 2 సంవత్సరాలు 2 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు పాలన అందిస్తలేడు. కానీ కేసీఆర్ గారి కుటుంబం మీద కక్ష తీసుకునేటువంటి పని పెట్టుకున్నాడు. అదేవిధంగా చిన్న నిరసన కార్యక్రమం చేస్తే పోలీస్ నిర్బంధం. ఈరోజు ఆయన ప్రజాపాలన అన్నాడు, ప్రజాస్వామ్య పాలన అన్నాడు, ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతాడు. ఈరోజు నిరసన తెలియజేసుకుంటుంటే పొద్దున్న నుండి మా శ్రేణులకంతా కూడా పోలీసు వాళ్ళు ఫోన్లు, మీరు ఆ కార్యక్రమం చేయొద్దు, ఈ కార్యక్రమం చేయొద్దు, హైదరాబాద్ పోవద్దు. ఇవన్నీ కూడా మేమంతా కూడా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం కోసం సమైక్య పాలకుల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మేమందరం కూడా ఉద్యమ నాయకత్వం అంతా బీఆర్ఎస్ పార్టీతో ఉన్నది. తప్పకుండా మీరు ఇలాంటి చౌకబారమైనటువంటి పనులు వివరిస్తే కేసీఆర్ గారిని మీద ఏదో బురద చల్లాలని నువ్వు సూర్యుని మీద ఉమ్మేయాలని చూస్తున్నావు, అది నీ ముఖం మీద పడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఖబర్దారని చెప్తున్నాం. నువ్వు కేసీఆర్ గారితో పెట్టుకుంటున్నావు. తెలంగాణ సమాజం అంతా కూడా ఈరోజు ఒక తెలంగాణ జాతిపితగా కేసీఆర్ గారిని కొలుస్తున్నది. మీరు కేసీఆర్ గారు జోలికి వస్తే సమాజం మొత్తం కూడా అగ్నిగుండంగా అవుతుంది. తప్పకుండా తెలంగాణ ఉద్యమం రోజులు మరొకసారి వస్తాయి. గతంలో చూసినాం, మనం నేపాల్లో చూసినాం, బంగ్లాదేశ్లో చూసినాం, శ్రీలంకలో చూసినాం. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసేటటువంటి రోజు తెలంగాణలో రాకముందే నువ్వు ఈ వివరాలు, ఈ చౌకబారు పనులన్నీ కూడా బంద్ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఖబర్దారని హెచ్చరిస్తున్నాం. నువ్వు ఎవరి మీద ఆరోపణలు చేస్తున్నావు, ఎవరికి సిట్ నోటీస్ ఇస్తున్నావు? నువ్వు కేసీఆర్ గారు తెలంగాణ కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిండు. నువ్వు తెలంగాణకు వ్యతిరేకంగా తుపాకీ పట్టినటువంటి వ్యక్తివి, తుపాకీ రావుని నువ్వు. మేము తెలంగాణ కోసం కొట్లాడడం, కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ వచ్చింది, తెలంగాణ శస్యశ్యామలమైంది. తెలంగాణ ఈరోజు ఇంత బ్రహ్మాండంగా తెలంగాణ ఉందంటే అది కేసీఆర్ గారి పాలన వల్ల. కాబట్టి ఇప్పటికన్నా కానీ మీరు చేసేటటువంటి ఈ బురదల్లుడు కార్యక్రమాన్ని విరమించుకొని మీరు ఏమైతే హామీలు ఇచ్చిర్రో, ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. నువ్వు పెన్షన్ల పెంపు ఎక్కడ పోయింది? ప్రతి మహిళలకు 2500 ఎక్కడ పోయినాయి? నువ్వు ఇస్తానన్నటువంటి స్కూటీలు ఎక్కడ పోయినాయి? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లో తులం బంగారం ఎక్కడ పోయిందని ప్రజలు అడుగుతుంటే ప్రజల దృష్టిని డైవర్ట్ చేసే దాంట్లో భాగంగా పొద్దున్న లేస్తే మొత్తం కూడా ఇదే చర్చ జరగాలి. కేసీఆర్ గారి దాని మీద చర్చ జరిగితే ఫోన్ ట్యాపింగ్ మీద ప్రజలు మమ్మల్ని అడిగారు అనే ఒక కోణంలో ఉన్నారు. కానీ ప్రజలు చాలా చైతన్యవంతులు తెలంగాణ సమాజం. కాబట్టి నీ ఆంధ్ర మీడియా నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కానీ తప్పకుండా ఇప్పుడు వచ్చేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్లో కూడా బీఆర్ఎస్ పార్టీ
ఆనంద్ సార్ గారి నాయకత్వంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులంతా కూడా గెలవబోతున్నారు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి వికారాబాద్లో శూన్యం. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి ఒక్క నయా పైసా అభివృద్ధి చేయలేరు. గతంలో వచ్చినటువంటి ఫండే 60 కోట్ల రూపాయలు ఆనంద్ సార్ గారు తీసుకొస్తే 60 కోట్ల ఫండ్లు మొత్తం కూడా పెండింగ్లో పెట్టేసి అవి క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మున్సిపల్ ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పకుండా ఈరోజు ఇన్ని రకాల కుట్రలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద. కాబట్టి బీఆర్ఎస్ అధినాయకత్వం మీద. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను అందరూ కూడా ప్రజలు గమనించాలి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద ఓట్లేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అని విజ్ఞప్తి ఈ సందర్భం కూడా విజ్ఞప్తి. కార్యకర్తలందరం కూడా కలిసి నింపాలనేటటువంటి ఉద్దేశం చేత నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల కండువలు వేసుకొని మా బీఆర్ఎస్ కండువలతో పాటు ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. మన వాళ్ళందరూ చెప్పిండు ఇందాక తమ్ముడు శుభ, అట్లాగే మన వికారాబాదు పట్టణ అధ్యక్షుడు గోపాల్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు. కేసీఆర్ గారి మీద ఏదో ఒకటి చేసేసి బయటికి తీసుకురావాలా, అల్లరి చేయాలా, చిల్లర పనులు చేయాలనేటటువంటి ఉద్దేశం చేత రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ప్రతి ఎలక్షన్స్ అప్పుడు ఏదో ఒక రకంగా దృష్టిని పక్కకు మల్లగొట్టాలి, మాకేమన్నా ఓట్లు వస్తాయేమోనని చెప్పి రేవంత్ రెడ్డి గారు తపన. మనం ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల ఏం చేసిండ్రంటే సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చేసేసి ఏదో గద్దె నెక్కిండ్రు. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తుండ్రు అంటే గద్దె దించనీకే సిద్ధంగా ఉన్నారు. మరి గద్దెని కాపాడుకోవాలంటే ఏం చేయాలా? పార్లమెంట్ ఎలక్షన్లు రాగానే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. మా దేవుళ్ళది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి. మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తే ఆయన ఏం చేస్తుండే, ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీని కొంచెం డిస్టర్బ్ చేసినట్లయితే ప్రజలందరికీ ఇట్లా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి మాదికేమన్నా మల్తారేమో అనేదానికి ఒక ఎత్తుగడ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారు. కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చే, హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చే, చాలా మందికి ఇవ్వడంతో పాటు ఇది అయ్యేటట్టు లేదు, ఇక కేసీఆర్ గారికి ఇద్దామని చెప్పి కేసీఆర్ గారికి నోటీసు ఇస్తున్నాడు. అరే నోటీస్ ఇచ్చే పద్ధతి అన్న గట్లగానే ఇస్తానా రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయాలా? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు అసెంబ్లీ లోపల. ఆయనకి ఎట్లా ఆయన గౌరవాన్ని గట్లగిన మంట కలిపేది? దొంగల్లాగా రాత్రికి రాత్రి పోయి 9 గంటలప్పుడు నందినగర్ లోపల ఆ నోటీస్ అతికించి వస్తాడంట. అరే ఆయన ఏడుంటున్నాడో తెలియదా మీకు? పోలీసు వాళ్ళకు ఏడుంటున్నాడో, కేసీఆర్ గారు ఏడుంటున్నాడో తెలియకుండా రాత్రి దొంగల్లాగా పోయి పెట్టొచ్చినది భయ్. మీకు తెలియాలే కదా. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా కేసీఆర్ గారు ఏం చెప్పిండంటే ఆయన నిబంధన ప్రకారం పోతే మీరు అట్లా అతికిచ్చినటువంటి దానికి నేను స్పందించాల్సినటువంటి అవసరం లేదు. న్యాయస్థానాల మీద నాకు నమ్మకం ఉంది. నేను ఒక భారత పౌరునిగా, నేను విలువలతో కూడుకున్నటువంటి ఒక మనిషిగా వాళ్ళు తప్పు చేసినా కానీ నేను క్షమించి ఈరోజు వస్తున్న విచారణకు అని చెప్పింది. విచారణకు వస్తున్నట్టే మళ్ళీ భయపడు పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ. ఇక వికారాబాద్లో ఈయన ప్రతి జిల్లాలో తీసుకున్నా కానీ మా నాయకులను ఎవరిని హైదరాబాద్ పోనీయకుండా చేస్తుండ్రంట. అరే వీళ్ళ సంఘీభావం తెలపడానికి, మా నాయకునికి మద్దతుగా నిలవడానికి వీళ్ళు పోతామంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? పోలీసులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు వికారాబాద్లో కూడా తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే మనం చూసినాం 2.5 సంవత్సరాలు, 3వ సంవత్సరం నడుస్తున్నది. ఇప్పుడు మేము ఏవైతే తీసుకొచ్చినామో వాటిని కూడా సరిగా పనులు చేయలేకపోతున్నారు. బ్రిడ్జ్ తీసుకొచ్చినాం మేము, దాదాపు 100 కోట్లు పెట్టి బ్రిడ్జ్ తీసుకొస్తే 2.5 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటి వరకు బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు. మేము ఎన్నోసార్లు మా మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు మేము అందరం పోయి ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ మాట్లాడితే ఇప్పుడు నడుస్తూ ఉంది. మరి ఎన్నడు కంప్లీట్ అవుతుంది? నాకైతే పూర్తి విశ్వాసం ఏముందంటే మళ్ళీ మేము వచ్చిన తర్వాతనే ఓపెన్ చేస్తాం ఆ బ్రిడ్జ్. మీ చేత కాదు, తీసుకొచ్చింది మేమే. కేటీఆర్ గారి చేత శిలాఫలకం వేపించినాము. మళ్ళీ ప్రారంభోత్సవం చేసేది కూడా మా గవర్నమెంట్లోనే చేస్తాము. ఇగో ఇందాక మనోళ్ళు చెప్పినట్టు 60 లక్షలు తీసుకొచ్చి 60 కోట్లు తీసుకొచ్చి దాదాపు ప్రతి గల్లీ లోపల రోడ్లు వేయాలా, మెయిన్ రోడ్లు వేయాలని చెప్పి మేము 60 కోట్లు తీసుకొచ్చినాం. మీరు దాన్ని ఎక్కడ తీసుకుపోయినారు? మేము తెచ్చినవి చేస్తలేరు, మీరు కొత్తవి తెస్తలేరు. మీరేం గప్పాలు కొట్టినప్పుడు 3000 కోట్లతోటి వికారాబాద్ను అభివృద్ధి చేస్తామన్నారు. 3 పైసలన్నా తీసుకొచ్చిండ్రా? ఏమన్నా తెచ్చిండ్రా? అసలు మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు గల్లీలలో చూస్తుంటే బుగ్గలు పోతే బుగ్గలు వేపించే దిక్కులేడు వికారాబాద్ పట్టణం లోపల. మోరీ నిండితే మోరీ సాఫ్ చేసేటటువంటి దిక్కులేడు. ప్రజలందరూ, ముఖ్యంగా నేను వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను కోరేది ఏంటంటే
గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్టణ ప్రగతి అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టి ప్రతి గల్లీలోంచి ఏ విధంగా శుభ్రంగా ఉంటుందో మీరు చూసిండ్రు. ఇప్పుడు ఏమైంది? ఎవరన్నా పట్టించుకున్నట్టున్నారా? అధికారులు ఏం చేస్తుండో తెలుస్తుందా? అసలు కౌన్సిలర్ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలో ఎప్పుడు పెడుతున్నారో చూస్తున్నామా? అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరికి అందుబాటులో ఉన్నాడో తెలియదు. మనం అందరం కూడా చూస్తున్నాము, ఎక్కడ కలుస్తలేడు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అయితే ప్రతిరోజు ఇక్కడనే ఉండేది. మరి ఆయనను గడవాలంటే చాలామంది మీడియేటర్లు ఉన్నారంట, కొంతమందికే కలుస్తున్నాడంట. మరి ఇప్పుడు ఆయన మరి తప్పిదారికి ఇట్లా మీరు మళ్ళీ కాంగ్రెస్కి ఇప్పుడు ఓట్లు వేసిండ్రు అనుకో, మళ్ళా అదే పాలన వస్తుంది, మళ్ళా హైదరాబాద్ పాలనే వస్తుంది. అందుకే వికారాబాద్ పట్టణంలోని ప్రజలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బాగా అవినీతి చేసింది, మస్తు పైసలు కమిషన్లు తీసుకున్నారు. ఏ పని కావాలన్నా కానీ కమిషన్ల దందా జరుగుతున్నది. బాగా డబ్బుల సంచులతోటి ఉన్నారు. మనం గతంలో వాళ్ళ నాయకుడిని చూసినాం కదా, డబ్బు సంచులతోటి పట్టుబడ్డది. అట్లాగే వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ బాగా డబ్బు సంచులతోటి ఉన్నారు. కాబట్టి మీ దగ్గరకు వస్తే డబ్బులు గిట్లా ఇస్తే ఎలక్షన్లు ఇస్తే అవి మీ డబ్బులే తీసుకోండి మంచిగా, కానీ ఓటేసుడు మాత్రం కారు గుర్తుకు ఓటేయండి. ఎందుకంటే వాళ్ళు పైసలు మిమ్మల్ని మీరు ఇప్పుడు ప్రతి దాంట్లో ప్రతి పనిలో కమిషన్, ప్రతి వర్క్లో ఒక రోడ్డు పని ఇచ్చినా, ఇంకో డ్రైనేజ్ పని ఇచ్చినా, ఏం పని ఇచ్చినా కానీ కమిషన్ల దందా వికారాబాద్లో జరుగుతుంది. కమిషన్లు లేకుండా ఒక్క పని కూడా జరుగుతలేదు. కాబట్టి వికారాబాద్ ప్రజలందరినీ నేను కోరేది ఏంటంటే, మీ ముక్కు విండి ట్యాక్సులేమో వసూలు చేస్తున్నారు. ట్యాక్సులు, మున్సిపల్ ట్యాక్సులు మొన్న చూస్తే ఎంత విచిత్రం అంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నల్ల నీళ్లు ఫ్రీగా వచ్చేది. భయ్ మీరు అందరు ఆలోచన చేయండి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క రూపాయి తీసుకోలేడు నల్ల బిల్లు. ఇప్పుడేమో భగీరథ నీళ్లకు కూడా నీళ్ళు ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. 20 వేలంట, 20,000, 25,000, 50,000 ఇట్లా వసూలు చేస్తున్నారు. దయచేసి వికారాబాద్ పట్టణ వాసులందరికీ కోరేది ఏంటంటే, మనం తప్పిదారికి ఇట్లా మళ్ళీ కాంగ్రెస్కు ఓటేస్తే ఇక వాళ్ళకు ఒక లైసెన్స్ ఇచ్చినట్లే, మమ్మల్ని ఎవ్వడు అడిగేటోడు లేడు, మా ఇష్టం వచ్చినటువంటి రాజ్యం వెళ్తుంది అని చెప్పి వాళ్ళ కమిషన్ల దండలు ఇంకా ఎక్కువైతాయి. కాబట్టి మీరు వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా కానీ తీసుకోండి, అవి మన పైసలే. ఓటు మాత్రము మన బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకేయాలా. ఇప్పుడు రాబోయేటటువంటి ఎలక్షన్ లోపల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరేస్తుంది ఈ మున్సిపాలిటీ మీద అని చెప్పి తెలియజేస్తుంది.